అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 366వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం. ఆధ్యాత్మిక రహస్యాలు ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇది స్వయం యొక్క పరిచయాన్ని ఇస్తుందండి. ఎంతవరకు అయితే మన ఆధ్యాత్మిక రహస్యాలకు దూరంగా ఉంటామో మనము స్వయం యొక్క సత్యమైనటువంటి పరిచయాన్ని మనము సమూలంగా విస్మరించడం జరుగుతుంది. ఆధ్యాత్మికత అనే పదములోనే ఉంది ఆత్మ అన్న పదం ఉంది. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాం, ఆధ్యాత్మిక జ్ఞానము అంటాం. ఆధ్యాత్మిక జ్ఞానము స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంటి? అందులో నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క జ్ఞానం. అర్థమైందని తిరుగులేని తిరస్కరించలేని సత్యము. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అంటే దేహ త్యాగం చేసినప్పుడు అంటే మరణానంతరము ఆత్మకి శాంతి కలుగుగాక అంతవరకే మనం ఆత్మ యొక్క ప్రయోగాన్ని చేస్తున్నాము. తదుపరి మనం ఆ విషయాన్ని విస్మరిస్తున్నాం. కానీ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపములో అవినాశి ఆత్మ, ఈ వినాశి శరీరానికి యజమాని అన్న నగ్న సత్యాన్ని స్పష్టం చేస్తుందండి. ఇప్పుడు మనము ఈ యొక్క విషయంలో మనం ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం అన్న దాంట్లో కేవలం ప్రతి ఒక్క శాస్త్రాన్ని మనము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి అంకితం చేస్తూ వస్తున్నామండి. అందుకనే ఎన్ని వీలైతే అన్ని శాస్త్రాల యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణములో అంటే తత్వ జ్ఞాన కోణములో మనం అర్థం చేసుకోగలిగితే అందులో ఉన్నటువంటి సారం ఏమిటి, ఏ శాస్త్రములో ఉన్న సారాన్ని ఈ రోజున మనిషి జీవితంలో ఆచరిస్తున్నాడు, లేక ప్రతి శాస్త్రము యొక్క సారాన్ని విస్మరిస్తూనే జీవితాన్ని గడుపుతున్నాడా అన్న విషయాన్ని స్పష్టం చేయడం కొరకే మనం అనేక శాస్త్రాలను తీసుకునే ప్రయత్నంలో ఇప్పటి వరకు భజగోవింద శ్లోకాలు, పతంజలి యోగ శాస్త్రము ఇవి మనం కంప్లీట్ చేసుకున్నాము. ఉపనిషత్తుల జోడికి కూడా మనం వెళ్ళాము. ఉపనిషత్తుల్లో కూడా దాని యొక్క సారాంశాన్ని కూడా అర్థం చేసుకుంటే కేవలం ప్రతి ఒక్క మనిషి యొక్క మూల స్వరూపం ఆత్మ అన్న సంగతే అక్కడ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం ఆత్మ అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటామో అప్పుడే ఆత్మ యొక్క తండ్రి ఎవరు అన్న విషయం మనకి స్ఫురణకు వస్తోంది. ఏ విధముగా అయితే శరీరానికి జన్మనిచ్చే తల్లి తండ్రి ఉంటారో అదే విధముగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. వారినే పరమాత్మ అంటే వారు కూడా ఆత్మస్వరూపమైన విషయం మనం ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే ఆ విషయం ఉండవద్దలు కొట్టినట్టుగా మనకు స్పష్టమవుతుంది, నిర్ద్వంద్వంగా స్పష్టమవుతుంది. ఎటువంటి సందేహము, ఎటువంటి అపోహలకు, ఎటువంటి సంశయాలకు తావు లేకుండా స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోలేదు కాబట్టి మనం ఈ కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. యథావిధిగా గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలోను 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలోను చెప్పినట్లుగా ఈ నిగూఢ సత్యాలను అత్యధిక శాతం మనుషులు విస్మరిస్తారు. కేవలం కొద్ది శాతం మాత్రమే, అతి కొద్ది శాతం, మైక్రోస్కోపిక్ మైనారిటీ అంటారు, లేకపోతే మినిస్క్యూల్ గ్రూప్ అంటారు. గీతలోనే చెప్పాడు చూసారు, ఎంత చక్కగా చెప్పాడు చూసారు. వేల కొలది జనులలో ఒకనొకడు మాత్రమే నన్ను పొందే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేసినటువంటి అనేకులలో ఒకనొకడు మాత్రమే నేను ఏ విధంగా ఉన్నానో తెలుసుకొని, నేను ఏమి చెప్పానో తెలుసుకొని, దానిని అర్థం చేసుకొని, తల్లి తండ్రిగా గుర్తించి గౌరవించి ఆ విధంగా తన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటాడు. ఈ కోణంలో మనం మరొక శాస్త్రాన్ని కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది ఈ మధ్య. అదేంటండి? యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలు ఇప్పటి వరకు మనం 9 ప్రశ్నలు మనం గత 9 ఎపిసోడ్స్లో చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో 10వ ప్రశ్న. ఈ ప్రశ్నలను ఈ యొక్క ఎపిసోడ్లో మనం చర్చించుకుందామండి. ఈ ఎపిసోడ్ యొక్క చర్చని దానితో మనం ప్రారంభించుకుందాం. ఇప్పటి వరకు 9 యక్ష ప్రశ్నల్లో ముఖ్యంగా మరొకసారి మనం ఒకసారి పునరావలోకంగా చేసుకున్నట్లయితే కిం ఆశ్చర్యం, కిం స్వప్నం, కిం మార్గం, కిం ధర్మం,
కిం శ్రేయ, కిం పథ్యం, కిం పాపం, కహ పండితుడు, కహ ధనవంతుడు. ఈ విధంగా 9 విషయాలు మనం చాలా స్పష్టంగా యుధిష్ఠిరుడు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సత్యాలని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశామండి. ఈ 10వ ఎపిసోడ్ యక్ష ప్రశ్నల్లో 10వ ప్రశ్న ఇందులో ఏమంటున్నాడంటే మిత్రం అంటున్నాడు. మిత్రుడు ఎవడు? మిత్రుడు అంటే స్నేహితుడు ఎవడు? కిం మిత్రం. ప్రతీది కూడా చూసారా, అధ్యాత్మ విద్యానాం అని గీతలో చెప్పినట్టుగా 10వ అధ్యాయం 32వ శ్లోకంలో ప్రతీది ఆధ్యాత్మిక దృష్టికోణంలో వస్తుంది చూడండి. ఏది కూడా ధార్మికంగా అర్థం చేసుకోలేకపోతే ఏది కూడా లేదు. ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మికంగానే వస్తుంది. యుధిష్ఠిరుడు కూడా ఆధ్యాత్మిక కోణంలోనే చర్చిస్తున్నాడు. కిం మిత్రం అంటే మనం ఏమనుకుంటాం? ఎవరు మిత్రుడు అంటే మనకేదో సహాయం చేసేవాడు మిత్రుడు అనుకుంటాం. అది భౌతిక కోణం, ధార్మిక కోణం, ఫిజికల్ గా కనపడేది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి సమాధానం. ధర్మరాజు ఏం చెప్తున్నాడు ఒక్కసారి గమనించండి. ఏమంటున్నాడు దీని సమాధానం? ఒకటే పంక్తి, ఆత్మవాన్ మిత్రం అన్నాడు. మీరు గూగుల్లో కొట్టినా ఇదే సమాధానం వస్తుందండి. నేనేదో విడిగా ఏదో మిమ్మల్ని మీకు ఆత్మజ్ఞానాన్ని చెప్పడం కోసం అని చెప్పి నేను చెప్పడం లేదు. ఈ యొక్క 10వ ప్రశ్న కిం మిత్రం అని కొట్టండి. కిం మిత్రం యక్ష ప్రశ్న. దీని సమాధానం ధర్మరాజు లేక యుధిష్ఠిరుడు ఏమిచ్చాడు? ఆత్మవాన్. ఆత్మవాన్ మిత్రం అన్నాడు. ఈ మిత్రం అంటే ఆత్మవాన్ అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మామూలుగా భౌతికంగా మిత్రుడు అంటే మీకు సత్యంగా అర్థం చేసేవాడు, హెల్ప్ చేసేవాడు, క్లిష్ట సమయంలో సహాయం చేసేవాడు మిత్రుడు అని అది అనుకుంటాం మామూలుగా. ఒకసారి దీన్ని చర్చిద్దామండి. చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఇందులో చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. చాలా శ్రద్ధగా వినండి. బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని వినండి. ఆత్మనేత్రం, బుద్ధి నేత్రము, మనోనేత్రము, 3వ నేత్రం అంటారు. థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ తెలుసుకుంటే మనం కరెక్ట్గా ఎక్కడ మనం పప్పులో కాలు వేయటం జరిగిందో అర్థమవుతుంది. ఆత్మస్థితిలో స్థిరముగా ఉండి నిజమైన ఆత్మజ్ఞానాన్ని కలిగిన వాడే నిజమైన మిత్రుడు అంటున్నారు. ఒకసారి పూర్తిగా మీరు విన్నట్లయితే విషయం స్పష్టమవుతుంది. ఆత్మస్థితిలో స్థిరముగా ఉండి నిజమైన ఆత్మజ్ఞానాన్ని కలిగిన వాడే నిజమైన మిత్రుడు. ఆత్మజ్ఞానం పొందిన వాడికే ఆ మిత్రత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది అనమాట. యుధిష్ఠిరుడు ఇక్కడ మిత్రం అనే పదాన్ని సాధారణ బంధుమిత్రుల అర్థములో కాకుండా చూసారా, సాధారణ బంధుమిత్రుల అర్థములో కాకుండా ఆత్మకు మిత్రుడైన వాడు ఎవరు అనే ఆధ్యాత్మిక దృష్టిలో చూశాడు. ఆత్మకు మిత్రుడు ఎవరు? శరీరానికి మిత్రుడు చాలా మంది ఉన్నారు, మోసం చేస్తారు, అవసరమైతే వస్తారు, అవసరమైతే మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఈ విధంగా రకరకాలుగా ఉంటారు. దాని గురించి చర్చించడం లేదు యుధిష్ఠిరుడు. ఇక్కడ మిత్రం అనే పదాన్ని సాధారణ బంధుమిత్రుల అర్థంలో కాకుండా ఆత్మకి మిత్రుడైన వాడు ఎవరు అని ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూశాడు. దీని అర్థం ఏంటంటే, ఈ పదం యొక్క అర్థము మనసును చూసారా, మనసును మోహము, కోపము, లోభము, అసత్యము, కోపము ఏమన్నాడండి? మనసును మోహము, కోపము, లోభము, అసత్యం వైపు నడిపించేవాడు మిత్రుడు కాదు. మనలోని శాంతిని, ధర్మాన్ని, సత్యాన్ని రక్షించేవాడే నిజమైన మిత్రుడు. అర్థం చేసుకున్నారు సార్? మనలో ఆత్మని జాగృతి చేసేవాడు మిత్రుడు. అంతేగాని శరీరపరంగా ఏదో మీకు బాగా గొప్పగా ఉన్నారని చెప్పి మీతో పాటు ఉండి తర్వాత మీ సంపద పోతే మీకు దూరంగా ఉండి శత్రువుగా మారేవాడి గురించి చెప్పడం లేదు. అందుకనే మనసుని వీటి నుండి అసత్యం వైపు నుండి సత్యం వైపు తీసుకుని వెళ్ళేవాడే మిత్రుడు అంటారు. వాడు మిత్రుడు కాదంటారు. మోహము, కోపము, లోభము, అసత్యం వైపు నడిపించేవాడు మిత్రుడు కాదు. మనలోని శాంతిని, ధర్మాన్ని, సత్యాన్ని రక్షించేవాడే నిజమైన మిత్రుడు. కాబట్టి మిత్రం అంటే హితకారి, మార్గదర్శి, ధర్మబోధకుడు, మన ఆత్మను క్షేమ మార్గంలో నడిపించేవాడు. ఎంత చక్కగా ఇస్తున్నాడు. ఇంకా ఉందండి, ఇంకా చాలా చెప్పాడు. యుధిష్ఠిరుడు ఆధ్యాత్మికంగా చెప్పదలుచుకున్నది తన ఆత్మలో స్థిరంగా ఉండవలవాడే. ఆత్మిక స్థితిలో స్థిరత్వాన్ని నీకు ఇప్పించేవాడు మిత్రుడు అనమాట. ఆత్మ అనుభవం చెయ్యండి అని చెప్పేవాడు మిత్రుడు అనమాట. తన ఆత్మలో స్థిరంగా ఉండగలవాడే, ఆత్మ సమర్థుడే, తనకు తానే నిజమైన మిత్రుడు. నేను ఆత్మస్థితిలో ఉంటే తనకు తానే నాలోనే మిత్రుడు ఉన్నాడు, నాలోనే శత్రువు ఉన్నాడు. నేను ఆత్మ అనుకుంటే నాలో ఉన్న మిత్రుడు జాగృతం అవుతాడు. నేను శరీరం అనుకుంటే నాలో ఉన్నటువంటి శత్రువు మిత్రుడే శత్రువుడిగా మారి మన జీవితాన్ని
అదా పాతాళం నొక్కుతాడు. మనిషి బాహ్యమిత్రుల నుండి బాహ్య మనిషి బాహ్యమిత్రులు నిన్న ఉండి రేపు ఉండకపోవచ్చు అంటే చూసారు అని చెప్తున్నాడు. బాహ్యమిత్రులు ఈ రోజు ఉంటారు, రేపు ఉండడు. అవసరమైతే ఉంటాడు, లేకపోతే లేడు. నిన్న ఉండి రేపు ఉండకపోవచ్చు, కానీ నీ అంతరంగం, నీ మనస్సు, నీ చైతన్యం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. దానిని జయించగలిగితే అదే నీ మిత్రుడు. దాని చేతిలో ఓడిపోతే అదే నీ శత్రువు. మిత్రువు శత్రువు. ఇక్కడ గీతలో కూడా 6వ అధ్యాయంలో 5, 6 శ్లోకాలు. ఇది గీతలో ఉన్నదే, ప్రతి శాస్త్రం ఉన్నది అని ప్రూవ్ చేయడానికే ఇవన్నీ చెప్తున్నామండి. మీరు ఏ శాస్త్రం అయినా తీసుకోండి, అందులో గీతలో ఉన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది గీత సర్వశాస్త్రాల సారము. ఒక్క గీతను మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోగలిగితే సర్వశాస్త్రాలు మీ గుప్పిట్లో ఉన్నట్టే, మీ బుద్ధిలో ఉన్నట్టే. మీకు మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కోణంలో తీసుకుని వెళ్ళి పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి అర్హుడిగా తయారు చేస్తుంది. ఇది ముఖ్యమైన విషయం. ఏంటంటే ఆ శ్లోకం ఏంటి? 6, 5, 6 ఇచ్చాడు కదా. ఇప్పటికే మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ పునః సంక్షిప్తంగా అర్థం చేసుకోగలిగితే, ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. అది 6, 5 అండి. 6, 6 ఏంటి? బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రు. ఇందులో ఆత్మ పరమాత్మ అని సూచించే ఆత్మ అన్న పదం 13 సార్లు వస్తుంది. అర్థమైందండి? నీ ఆత్మని నీవు ఉద్ధరించుకున్నట్లయితే ఆ ఉద్ధరింపబడిన ఆత్మ నీకు మిత్రుడిగా పనిచేస్తుంది. బంధువు అంటే మిత్రుడు అనమాట. బంధుమిత్రుడు అంటాం కదా. అదేవిధంగా నీవు, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది, నీవు తెలుసుకోలేదు, అజ్ఞానంలో ఉన్నావు, దేహం అనుకుంటూ జీవిస్తున్నావు, దేహం అనుకుంటే మరణిస్తున్నావు. అటువంటి పరిస్థితిలో నీలో చైతన్యముగా ఉన్న ఆత్మ మూఢము ఏం చేసుకున్నావు? జడముగా చేసుకున్నావు కదా. ఆ జడమైన ఆత్మ ఏం చేస్తుంది? నీ జీవితాన్ని అదో పాతాళాన్ని నెట్టివేస్తుంది. ఇదనమాట 6, 5, 6లో చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే ఆత్మవాన్ అన్నాడు కదా. ఆత్మవాన్ అన్న పదాన్ని కొంచెం అర్థం చేసుకోగలిగితే, ఆత్మజ్ఞానము కలిగిన వాడు, తన మూల స్వరూపాన్ని గుర్తించిన వాడు, తన బుద్ధిని పరమాత్మ స్మరణలో స్థిరపరిచిన వాడు అంటున్నాడు. ఆత్మవాన్ అన్నాడు. ఆత్మవాన్ ఇప్పుడు ఆత్మిక స్థితిలో వస్తే చాలండి. మీరు ఏది మీ అభ్యాసం చేయాలి? ఆత్మిక స్థితిలో రావడానికి అభ్యాసం చేయాలి. అంతే. పరమాత్మ గురించి మీరు అభ్యాసం చేయక్కర్లేదు. ఎప్పుడైతే ఆత్మానుభవ స్థితిలోకి వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మ యొక్క ఉనికి మీకు కలుగుతుంది. ఎందుకంటే పరమాత్మని మనము అనుభూతి చేసేటువంటి ఒక మాధ్యమము ఆత్మ. 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏం చెప్పాడు? నతుమాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుష దివ్యం దధామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం అన్నాడు. అక్కడ నన్ను నీవు యోగనేత్రము ద్వారా అంటాడు. యోగనేత్రం అంటే ఏంటి? ఆత్మనేత్రం. అర్థం యోగము ద్వారా అంటే ముందుగా ఆత్మ విషయం తెలుసుకోవాలి. ఆటోమేటిక్గా పరమాత్మ కూడా మీకు స్మృతికి వస్తారు. ఆ విధంగానే చూస్తావు. కానీ ఈ 2 కళ్ళతో నన్ను చూసే విధానం కాదు. నేను ఒక నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, జనన మరణ చక్రానికి అతీతుణ్ణి, నన్ను మాత్రమే పరమాత్మ అంటారు. ఇంక ప్రపంచంలో 2వ వాడు పరమాత్మని కానీ ఈశ్వరుడని కానీ ఎవరు కూడా, భగవంతుడని కానీ ఎవరు లేరు. అర్థమైందండి? సో ఆత్మవానన్న అంటే ఏంటంటే వాడు ఆత్మస్వరూపము, వాడు ఆత్మస్వరూప జాగృతిలో జీవిస్తాడండి. ఆత్మవాన్ మిత్రం అన్న దానికి ఎంత విశ్లేషణ ఇస్తున్నాడు, అన్ని రాసుకున్నాను పాయింట్. కనీసం ఒక విషయం, మిత్రుడు అంటే మనం ఏదో ఫోన్ కొట్టి ఎవరితో మాట్లాడితే వాడు నా మిత్రుడు అంటాం. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అదంతా వాడు ఉంటారు. నేను వాడు ఉంటే మిత్రుడు, రేపు శత్రువు కూడా అవుతాడు. వాడు ఆత్మస్వరూపంలో జాగృతిలో, ఆత్మస్వరూప జాగృతిలో జీవిస్తాడు. అతడు శాంతంగా, ప్రేమతో, కరుణతో, హితభావంతో ప్రవర్తిస్తాడు. అందుకే అతడు ఇతరులకు మిత్రుడు అవుతాడు. అయితే ఆత్మజ్ఞాని యొక్క స్నేహం చేశారనుకోండి, మీరు కూడా ఆ రంగు మీకు అంటుతుంది. పరమాత్మ యొక్క సాంగత్యం మీకు కూడా వారి ద్వారా కలుగుతుంది.
ఆత్మస్మృతిలో ఉన్నవాడే నిజమైన మిత్రుడు. ఆత్మస్మృతిలో ఉన్నవాడి వాక్కులు, చర్యలు, దృష్టి ఇతరులకు శాంతి, ప్రేరణ, హితకారకత ఇస్తాయి. అతడు ఎవరిని బాధించడు, ఎవరి వెనుక దుష్టభావం చూపడు. అతని సమీపంలో ఉన్నవారికి ఆత్మస్పర్శ, సాంత్వన, నమ్మకము కలుగుతుంది. ఇదే ఆత్మవాన్ మిత్రం అనే వాక్యానికి అర్థము. ఇంకొక విషయం చెప్పాడు, ఇంకొక కోణం. ఆత్మవాన్ తనకు తానే మిత్రుడు. మన ఆత్మకు అత్యంత సమీప మిత్రుడు మనమే. ఎప్పుడు మన ఆలోచనలను సత్యంగా, సాత్వికంగా పరమాత్మ స్మరణలో ఉంచుతామో అప్పుడు మనమే మనకు మిత్రం అవుతాము. కానీ ఎప్పుడు మనము శరీర స్మృతిలో పడతాము, అంటే దేహభ్రాంతిలో పడతాము, దేహాభిమానంలో పడతామో మనకు మనమే శత్రువు అవుతాము. చూసారా, మనకు మనమే శత్రువు అవుతాము. పరమాత్మ వర్తమాన సమయములో మనకు నేర్పించేది ఇదే. ఓ ఆత్మ, నీకు మిత్రుడవు కావాలి. నీ ఆత్మధర్మములో నిలిచిపో. శాంతి, ప్రేమ, పవిత్రతలో అప్పుడు శాంతి, ప్రేమ, పవిత్రతలో అప్పుడు ప్రపంచమంతా నీ మిత్రం అవుతుంది. చూసారా, ఎప్పుడైతే నీవు ఆత్మ ప్రేమలో, ఆత్మ యొక్క మిత్రత్వంలో నిలిచిపోతే ప్రపంచం అంతా కూడా నీ మిత్రుడు అవుతుంది. చూసారా, అందరూ మంచి వాళ్ళంతా నీకు స్నేహం చేస్తారు. పరమాత్మ పరమమిత్రుడని ఇంకొక కోణం చెప్తున్నాడు. ఆఖరి కోణం, పరమాత్మ పరమమిత్రుడు అంటారు. ఇంకో లోతైన దృష్టిలో ఆత్మవాన్ మిత్రం అంటే ఆత్మకు నిజమైన మిత్రుడు ఆత్మస్వరూప పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు ఆత్మస్వరూపంలోనే ఉంటాడండి. పరమాత్మ పతిత పావనుడు, సర్వమిత్రుడు. ఆయన మనకు మార్గదర్శకుడు, రక్షకుడు, సాంత్వనకారుడు. యథార్థంగా సర్వ మనుష్య ఆత్మలకు ఆయనే పరమమిత్రుడు, సుప్రీం ఫ్రెండ్ అంటాడు. ఎందుకంటే గీతలో కూడా సఖా అని వస్తుంది. 4వ అధ్యాయం 3వ శ్లోకంలో స ఏవాయం మయాతి యోగ ప్రోక్త పురాతన భక్తో అసిమే సఖా అంటాడు. సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. సఖా అంటే భగవంతుడు అక్కడ ఫ్రెండ్ అంటాడు. మామూలుగా కూడా మనము అర్జునుడు కృష్ణుడిని ఫ్రెండ్గా అంటాడు. అది కూడా మనం అర్థం చేసుకున్నాం భక్తి మార్గంలో, ఆ కోణంలో కూడా. అందుకని ఇక్కడ మిత్రుడు పరమాత్మ కూడా మనకు మిత్రుడు అంటున్నారు. ఆయన గీత ద్వారా బోధించే ఆత్మకు హితభాషణము, పథ్యం, మిత్రత్వం అన్నాడు. స్మరణ వాక్యమును ఏదో ఇచ్చాడు. ఆత్మస్మృతిలో ఉన్నవాడు తనకు మిత్రుడు, ఆత్మస్మృతిని పంచేవాడు ప్రపంచానికి మిత్రుడు. ఆత్మస్మృతిలో ఉన్నవాడు తనకు తానే మిత్రుడు, ఆత్మస్మృతిని ఇతరులకు పంచేవాడు ప్రపంచానికి మిత్రుడు. పరమాత్మ స్మరణలో జీవించే ఆత్మ అదే యథార్థ ఆత్మవాన్ మిత్రం. పరమాత్మ స్మృతిలో జీవించే ఆత్మ అంట. చూసారా, ఇందులో మనము 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో కూడా మిత్రుడు అన్న విషయం వస్తుంది. గోప్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. సుహృదం అంటే మిత్రుడండి. సుహృదం అంటే వెల్ విషర్, ఫ్రెండ్, గైడ్. అర్థమైందండి. సుహృదం సర్వభూతానం. సర్వభూతానం ప్రపంచంలోని 800 కోట్ల మంది, 50 మంది కోట్లకి 850 కోట్ల మనుషులకు కూడా భగవంతుడు మిత్రుడు. మనం ఫ్రెండ్లీగా, మనం ఏ యొక్క బంధుత్వం ఉన్నా మీరు తీసుకోవచ్చు అని చెప్పాడు కదా. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధు సఖా త్వమేవ. సరే, త్వమేవ బంధు సఖా వచ్చింది కదా అక్కడ. సఖా త్వమేవ, ఏ భావనలో మీరు తీసుకోవచ్చు. మమ దేవ అన్నాడు కదా. అదనమాట ఇక్కడ మిత్రత్వం అంటే. పరమాత్మని కూడా మన మిత్రుడిగా మనం చేసుకోవచ్చును. సర్వమానవులకు నేను సత్యమైన మిత్రుడు అన్న సత్యాన్ని గ్రహించిన వాడే సర్వ మానవులకు భగవంతుడు సత్యమైన మిత్రుడని గ్రహించిన వాడే శాంతిని పొందుతాడు అంటున్నాడు. చూసారా ఎంత బాగా చెప్తున్నాడో. ఇది మిత్రత్వం గురించి ఒక్క వాక్యములో ఆత్మవాన్ మిత్రం అన్న యుధిష్ఠిరుడి సమాధానం గురించి ఈ విధంగా ఉన్నటువంటి విశ్లేషణ మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో గీతా శ్లోకాన్ని మనం పరిశీలించాము. ఇప్పుడు మనము ఉపనిషత్తుల్లో మరొక ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇందులో ఏముందో మనకు అర్థమవుతుంది. ఇది శ్వేతాశ్వతర ఇది మంత్రాలు అన్నమాట. పలకడం కొంచెం కష్టం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.15 రాసుకోండి. 2.15. మీరు కూడా గూగుల్లో కొడితే కూడా నేను చెప్పేది మాత్రమే అట్లే వస్తుంది, మీకు అర్థమవుతుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.15. ఇందులో 4 పంక్తులు ఉన్నాయండి. ఒక్కో పంక్తి దాని యొక్క అర్థం, భావం చెప్తానండి.
శ్రద్ధగా వినండి. మొదటి పంక్తి, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం అన్నారు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం. ఒకసారి పదవిచ్ఛేదనం మనం చేసుకుందాం. యహ అంటే యో అంటే యహ, యుహ అంటే ఎవడు, ఎవడు బ్రహ్మాణం విదధాతి, బ్రహ్మను ముందుగా నియమిస్తాడు. ఏది? సృష్టిలో, సృష్టి ఆదిలో, కల్పాదిలో బ్రహ్మ ద్వారా. మన గీతలో ఏం చెప్తుంది? సృష్టి ఆదిలో బ్రహ్మ ద్వారా భగవంతుడు సర్వశాస్త్రాల సారాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజాపిత బ్రహ్మ అనే వ్యక్తికి అందిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ ఉపనిషత్తులో వచ్చింది. చూడు, చాలా జాగ్రత్తగా చూడండి. బ్రహ్మాణం విదధాతి, బ్రహ్మను ముందుగా నియమిస్తాడు, సృష్టి కార్యమునకు నియోగిస్తాడు, సృష్టి కార్యమునకు నియోగిస్తాడు. పూర్వం అంటే ఏంటి? కల్పాదిలో, ఆధ్యాత్మిక ప్రారంభములో. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు ప్రారంభమైంది? కల్పాదిలో ప్రారంభం. కల్పాది అంటే సృష్టి యొక్క అంతము, కల్పక్షయే ఈ రెండింటి మధ్య, అంటే కలియుగం యొక్క అంతిమ సమయం, సృష్టి యొక్క ఆది సమయంలో ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతిదాన్ని మీరు గీతను చదువుకున్నాం కాబట్టి దగ్గర దగ్గర 365 ఎపిసోడ్లు చేసుకున్నాం కాబట్టి, ఎన్నో గంటలు మనం చర్చించుకున్నాం కాబట్టి మీకు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కాని వాడికి మళ్ళీ అది కూడా పఠన పారాయణ శ్రవణం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకనే అది ఆ విధంగా ఇప్పటి వరకు ఉపనిషత్తులు ఎంతమంది విన్నా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోలేదు. నేనేం చేస్తున్నాను? అంశం వారీగా ఉపనిషత్తులు తీసుకుంటున్నాను. ఏ శాస్త్రం తీసుకున్నా అంశం వారీగా తీసుకుంటున్నాను. ఇప్పుడు భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ కూడా ఆత్మజ్ఞానం ఉంది. ఇందులో ఏం చెప్తున్నాడు? పరమాత్మ ఏ విధంగా వస్తాడన్న విషయం చెప్తున్నాడు. పరమాత్మ భగవద్గీతలో ఇప్పటివరకు అర్థం చేసుకున్నాం. పరమాత్మ నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఈ సృష్టి చక్రంలో ఎప్పుడు వస్తాడు? సత్యయుగంలో రాడు, త్రేతాలో రాడు, ద్వాపరంలో రాడు, ఆ కలియుగంలో కూడా రాడు. కలియుగం యొక్క అంతిమ సమయంలో వస్తాడు. ఎప్పుడైతే యదా యదా హి ధర్మస్య దాంట్లో ధర్మం పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు, అధర్మం ఉత్థానవస్థకి వెళ్ళినప్పుడు, ఇంకా వర్తమానములో మనం అనుసరిస్తున్న అనేక విధాల ద్వారా, ధర్మ స్థాపకుల ద్వారా, 33 కోట్ల మంది దేవీ దేవతల యొక్క పూజా పునస్కారాల ద్వారా, అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా, దాన పుణ్యాల ద్వారా, ఈ విధంగా మసీదులు, చర్చిలు, గుడులు, గోపురాలు వెళ్ళినా కూడా చేసిన ద్వారా సంస్కార పరివర్తన ఎప్పుడైతే జరగదో అప్పుడు నేను వస్తాను అన్నాడు. అర్థమైందండి? ఏ విధంగా వస్తాను? నాకు శరీరం లేదు, మీతో మాట్లాడాలి అంటే. అందుకని 9వ అధ్యాయం 11వ శ్లోకం ఏం చెప్పాడు? అవజానంతి మాం మూఢా అన్నాడు. మూఢ అంటే నేను దేహం అనుకునేవాడు అర్థం చేసుకోలేడు. నాయనా, నువ్వు దేహ ప్రాంతిలో ఉన్నావు, నువ్వు దేహం కాదు. ఈ దేహం అనేది ఒక పనిముట్టు, ఇది ఒక పొలము, ఇది ఒక వస్త్రము, ఇది ఒక యంత్రము. నీకు పని చేసుకోవడానికి ఇచ్చాను. కళ్ళు చూడటానికి, చెవులు వినటానికి, కాళ్ళు నడవడానికి, చేతులు పని చేసుకోవడానికి. నువ్వే దేహం అనుకుని కూర్చున్నావు. అందుకనే నువ్వు మూఢుడివి, మూర్ఖుడివి. నీకు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు అంటున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడు బ్రహ్మణామితంటే బ్రహ్మను ముందుగా నియమిస్తాడు, సృష్టి కార్యములకు నియోగిస్తాడు. పూర్వం అంటే కల్పాదిలో, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రారంభములో. అర్థం ఏంటంటే సృష్టి ప్రారంభములో బ్రహ్మను నియమించి జ్ఞాన సృష్టిని ఆరంభింపజేసేది ఆ పరమ దేవుడే. మనం ఏమంటాం? పరమాత్మ అంటున్నాం. పరమ అంటే సుప్రీం, అంటే ఆయనకు మించిన దేవుడు లేడు. దేవుడు అన్నాడు కానీ దేవుళ్ళు అన్నాడా? పరమ భగవంతుడు ఒక్కరే. ఆ విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సృష్టి ప్రారంభము అంటే కల్పం యొక్క అంతము, కల్పము యొక్క అంతము సృష్టి యొక్క ఆది. అంటే సత్యయుగం యొక్క ఆది, కలియుగం యొక్క అంతిమము. మీకు చిత్రం ముందు పెడితే నీకు ఇంకా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా గమనించారనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది. షేర్ స్క్రీన్ నుంచి వెళ్ళాలి. నేను ఇక్కడికి వెళ్ళకపోతే అది రాదు. ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే చాలా ఈజీ, చాలా ఇది అద్భుతమైన విషయం అండి, సత్యమైన విషయం అండి. ఈ విషయాన్ని మనం విస్మరించామంటే ఇంత జ్ఞానం తెలుసుకున్నా కూడా పరమాత్మని పొందలేము. పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి మనకు యోగ్యత లభించదు, అర్హత లభించదు. ఇప్పుడు కల్పాది అంటే చూసారా? కలియుగం యొక్క అంతిమము, సత్యయుగం యొక్క ఆరంభము. ఈ సంగమ యుగంలో ఈ మనిషి దాదా లేఖరాజ్, వజ్రాల వ్యాపారి, వీరి పేరు బ్రహ్మ అని పెట్టాడు. ప్రజాపిత, ప్రజలందరికీ బ్రహ్మ. అందుకనే 4 ముఖాలు చూపిస్తారు భక్తిలో. చతుర్ముఖ అంటే 4 డైరెక్షన్స్ లో ఉన్న మనుషులందరికీ, 850 కోట్ల మనుషులకి వీరొక్కరే బ్రహ్మ. అర్థమైందండి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఇది తీసేస్తాను, మీకు అర్థమైంది కదా విషయం. ఆ విషయం చెప్పడానికి మీరు మళ్ళీ స్క్రీన్లో ఇది పెట్టాను మీకు. ఇక్కడ ఏమో అదే చెప్తుంది, సృష్టి ప్రారంభంలో బ్రహ్మను నియమించి జ్ఞాన సృష్టిని ఆరంభింపజేసేది ఆ పరమదేవుడు. ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తులో వస్తుంది. ఉపనిషత్తులో వస్తుంది. శ్వేతాశ్వత శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.15లో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండో పంక్తి, మొదటి పంక్తి ఎంత చెప్పింది చూసారా? మొదటి పంక్తి అంత అంత జ్ఞానం చెప్పింది. రెండో పంక్తి, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఇది రెండో, ఆ మంత్రంలోని 4 పంక్తులు ఉన్నాయి. రెండో పంక్తి, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. యహ, యో అంటే యహ, యహ అంటే ఎవరు, ఎవడు వేదాన్ ప్రహిణోతి, వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వేద జ్ఞానాన్ని అంటే అర్థం ఏమిటి? వేదాల యొక్క సత్యసారాన్ని మనం అర్థం చేసుకోలేము. అందుకనే వేదాల సారాన్ని భగవంతుడే చెప్పినా కూడా మనం వేదాలని ఏం చెప్పుకున్నాము? త్రైగుణ్య విషయా వేద అన్నాడు. రెండో అధ్యాయంలోని 45వ శ్లోకులు. అంటే ఈ శరీర పరంగానే అర్థం చేసుకున్నాం. త్రిగుణాల పరంగా అంటే భౌతికంగానే అర్థం చేసుకున్నాం. త్రిగుణాతీత స్థితికి వెళ్ళలేదు. రెండో అధ్యాయం 45వ శ్లోకం అర్థం చేసుకున్నాం. అందుకని ఇక్కడ వేదాలను ఇచ్చాడంటే వేదాలు ఒరిజినల్ గా భగవంతుడే చెప్పాడు. అందుకని అపౌరుషేయం అంటారు, శృతి అంటారు, స్మృతి అంటారు. భగవంతుడు కనబడడు, నిరాకారుడు. అపౌరుషేయం అంటే ఏ మనిషి చెప్పింది కాదు. శృతి అంటే చెవితో విన్నాడు, ఋషులు విని రాసుకున్నారంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకు వచ్చింది. స్మృతి అంటే ఏం చేయాలి? దాన్ని గుర్తు పెట్టుకోవాలి. స్మృతి అంటే పరమాత్మని స్మృతి చేస్తే పరమాత్మ నుండి జ్ఞానం మనకు అర్థమవుతుంది. వేదాన్ ప్రహిణోతి అంటే అదనమాట, వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తస్మై అంటే ఆ బ్రహ్మకు. దీని అర్థం ఏంటి? ఆ పరమదేవుడే బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చూసారా? ఆ పరమదేవుడే బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ప్రజాపతి బ్రహ్మకు ఇచ్చాడని భగవద్గీతలో స్పష్టంగా ఉంది. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా వాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వమేష అస్త్విష్ట కామధూక్ అంటాడు. అది 3వ అధ్యాయంలోని 10వ శ్లోకం. అక్కడ కూడా ఏమంటే, బ్రహ్మ ద్వారా నేను కల్పాదినందు ఈ విధముగా యజ్ఞాన్ని ప్రారంభిస్తాను. సహయజ్ఞా ప్రజా సృష్ట్వ. ప్రజలంటే ఏంటి? రేపు ఆరంభమయ్యే సత్యయుగములో, త్రేతాయుగములో జీవించే అర్హత కలిగిన దేవీ దేవతలని ఆ విధంగా నేను తయారు చేస్తాను ఈ యజ్ఞము నుండి. దానిలో ఆ యజ్ఞంలో పాల్గొన్నవాడు తన మనోవి ఏమంటారు, వాళ్ళ యొక్క కాంక్షలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో, స్వర్గంలోకి వెళ్ళాలన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఇది 3వ అధ్యాయం 10వ శ్లోకం. ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. వేదాన్ ప్రహిణోతి, వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తస్మై ఆ బ్రహ్మకు, ఆ పరమదేవుడే బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంటే సర్వశాస్త్రాల మూల జ్ఞానము గీతా జ్ఞానము. సర్వశాస్త్రాల మూల జ్ఞానం అంట గీతా జ్ఞానం. ఈ 3 పంక్తి చూడండి. ఇప్పుడు తర్వాత ఆఖరిలో 4 పంక్తుల సారాంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. తం హ దేవమాత్మ బుద్ధి ప్రకాశం. 3వ పంక్తి ఏంటంటే తం హ దేవమాత్మ బుద్ధి ప్రకాశం. దీని అర్థం ఏంటి? తం దేవం అంటే ఏంటి? ఆ దేవుడే, ఆ పరమాత్మనే, ఆ ఈశ్వరుడే, ఆ భగవంతుడే, ఆ నిరాకారుడే. తం దేవం అంటే అది ఆత్మబుద్ధి ప్రకాశం అన్నాడు. ఆత్మబుద్ధి ప్రకాశం ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఆత్మకు అంటే ఆత్మ అంటే మనకు ఆత్మలోనే మనసు, బుద్ధి, సంస్కారాలు, సూక్ష్మ తత్వాలు ఉన్నాయి. అందులో బుద్ధిలో జ్ఞాన ప్రకాశం కలిగించేవాడంట. బుద్ధిలో జ్ఞాన ప్రకాశం కలిగించేవాడు. బుద్ధి ఉంది, కానీ దాన్ని భౌతికంగా వాడుకుంటున్నాం. ఏ సినిమాకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వస్త్రధారణ ఎలాగా, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, అది కాదు. ఆత్మకు బుద్ధిలో జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి? ఆత్మజ్ఞానాన్ని కలిగించి ఆత్మిక స్థితిలోకి తీసుకుని వచ్చే ప్రకాశాన్ని ఇచ్చేవాడు. అప్పుడు పరమాత్మ మనకి సంబంధం జోడింపబడుతుంది. ఆ విధంగా సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇదే విషయాన్ని 3వ పంక్తిలో తెలియజేస్తుంది. సంహ దేవమాత్మ బుద్ధి ప్రకాశం.
ఆత్మబుద్ధి ప్రకాశం అంటే ఆత్మకు బుద్ధిలో జ్ఞాన ప్రకాశం కలిగించేవాడు. అర్థం ఏంటండి? ఆయనే అంటే ఆ పరమాత్మ ఆత్మ యొక్క బుద్ధిలో జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించే పరమదేవుడు. ఆయనే పరమదేవుడు. పరమదేవుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఏం చేస్తాడు? ఆత్మనేత్రాన్ని తెరిపిస్తాడు. ఆత్మనేత్రం తెరవగానే మూఢ బుద్ధి ఏదైతే ఉందో, ఈ లౌకిక విషయాల మీద ఆలోచించే బుద్ధి కాస్త ఏమవుతుంది? హయ్యర్ లెవెల్కి వెళ్తుంది. ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటుంది, పరమాత్మ జ్ఞానాన్ని తీసుకుంటుంది. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుంది? ఆయనే ఆత్మ యొక్క బుద్ధిలో జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించే పరమదేవుడు. దీని అంటే ఏంటంట? ఆత్మ బుద్ధిని శుద్ధపరిచి, ఆత్మ ఆత్మ ఆత్మలో ఉన్న బుద్ధిని శుద్ధపరిచి జ్ఞాన దీపికను వెలిగించేది పరమాత్మ మాత్రమే. ఇప్పటిదాకా జరిగి ఉంటే పరమాత్మ రానవసరం లేదని గమనించండి చాలా అందరూ కూడా. పరమాత్మ ఎందుకు వస్తున్నాడు అంటే మనం ఏం చేసుకోలేకపోతున్నాం, అధోగతి పాలైపోతున్నాం. కాలచక్రాన్ని ఎవడు ఆపలేడు, అది తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది, ఉన్న పడంగా క్లోజ్ అవుతుంది. తెలుసుకున్నవాడు వెళ్తాడు, అజ్ఞానంలో ఉన్నవాడు సత్యత్రేతాయుగంలో జన్మ తీసుకోవడానికి అర్హత పొందడు. బుద్ధిని శుద్ధపరిచి జ్ఞానదీపికను వెలిగించేది పరమాత్మ మాత్రమే. అంటే ఆత్మ యొక్క మేధాశక్తిని జాగృతం చేస్తాడు. ఇప్పుడు ఆఖరి పంక్తి అండి. ముముక్షుర్వై శరణం, ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే, ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఇది ఆఖరి శ్లోకం అండి. జాగ్రత్తగా వినండి. ముముక్షు అంటే ఏంటి? ముముక్షుభి అంటే గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది. ముముక్షి అంటే ముక్తిని కోరుకున్నవాడిని ముముక్షుడు అంటాడు. ముక్తిని కోరుకుంటాడు. అక్కడ ఈ ప్రపంచం పని లేదు నాయన, చండాలంగా తయారైపోయింది, ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు, దగా చేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు, మారణ కాండ సృష్టిస్తున్నారు, ఒక్కడు కూడా ఆత్మజ్ఞానం పొందే దారిలో పడట్లేదు. పరమాత్మ అనేది పేరుకు మాత్రమే అంటాడు తప్ప ఆ పరమాత్మ యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఇవన్నీ తెలుసుకొని పరమాత్మతో సంధాన బుద్ధినేత్రాన్ని సంధానించుకుందాము అని లేనే లేదు అనేది ముక్తిని కోరుకుంటాడు. ముముక్షు అంటే అదనమాట, ముక్తిని కోరేవాడు. శరణం అంటే ఆశ్రయం. అహం ప్రపద్యే 3 పదాలు చెప్పేశాడు. ముముక్షుర్వై శరణం, శరణం అహం ప్రపద్యే. అహం ప్రపద్యే అంటే ఏంటి? నేను అటువంటి వాడికి పూర్తిగా సమర్పించుకుంటాను. శరణం ప్రపద్యే అంటే వాడి మీద బలిహారం అవుతాను. దాన్ని ఏమంటాడు అక్కడ? మత్పరాయణ, మత్పరము అంటాడు గీతలో. అర్థం ఏంటంటే ముక్తిని కోరే నేను ఆ దివ్య దేవుని శరణు పొందుతున్నాను, ఆయనను మాత్రమే ఆశ్రయిస్తున్నాను. అంటే ఆత్మకు శాశ్వత ముక్తి ఇవ్వగల శరణు ఒక్క పరమాత్మ మాత్రమే. ఉపనిషత్తులో ఉన్న విషయం అర్థం చేసుకోండి. ఇందులో ఎక్కడా కూడా నేను ఒక వాక్యం కూడా మార్చలేదు. మీరు కొట్టినా ఇదే వాక్యాలు వస్తాయి. సారాంశం ఒక్కసారి వినండి. సృష్టి ప్రారంభములో బ్రహ్మను నియమించి వేద జ్ఞానాన్ని ప్రసాదించేది ఆ పరమదేవుడే. వేద జ్ఞానాన్ని అంటే మనం అక్కడ మళ్ళీ త్రైగుణ్య విషయ వేదో అందులోకి వెళ్ళకూడదు. గుణాలకి మాత్రమే పరిమితం చేసింది అది కాదు. ఒరిజినల్ గా వేదాలు ఎవరిచ్చారు? అపౌరుషేయం. అది ఎక్కడుంది? 15వ అధ్యాయంలోని 15వ శ్లోకంలో ఉంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచాహం అంటాడు. వేదాలు నాకే తెలుసు నాయన, వేదా జ్ఞానం నేనే చెప్పాను, వేదాల యొక్క రచయితని నేనే, వేదాంతం తెలిసిన వాడిని నేనే. ఆ శ్లోకం చదువుకోండి, ఇప్పటికీ మనం చర్చించుకున్నాం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మను నియమించి వేద జ్ఞానాన్ని ప్రసాదించేది ఆ పరమదేవుడే. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాడండి? వేదాలు ఈ రోజున అపౌరుషేయం అన్నాడు కదా, కరెక్టే కదా. అపౌరుషేయం అంటే, అపౌరుషేయం అంటే ఏ మనిషి ఏ దేహదారి ద్వారా రాలేదట. దేహదారి పరమాత్మ ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. 33 కోట్ల దేవీ దేవతలు రాలేదు, ధర్మస్థాపకులు వారు కూడా చెప్పలేదు, ఈ సాధువులు సంతులు ఋషులు మునులు వాళ్ళ ద్వారా రాలేదు, పుణ్యాత్ములు మహాత్ముల ద్వారా రాలేదు. ఇంకెవరున్నారు? అపౌరుషము అంటే పరమాత్మ, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, వారే వేదాల యొక్క రచయిత. ఆ విషయాన్ని మర్చిపోవడంతో కూడా సర్వశాస్త్రాల సారం మనం ఏం పెట్టుకున్నాం? దేహానికే పరిమితం చేసుకున్నాం. అందుకనే అందుకేమంటారు 2:45 ఉన్నాడు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అందుకని నువ్వేం చేయాలి? త్రిగుణాలకు అతీతంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ త్రిగుణాలలోకి బంధి ఉండకూడదు. త్రిగుణాతీతుడు పరమాత్మ,
పరమాత్మలో ఉన్నటువంటి సమస్త జ్ఞానము, దివ్య గుణాలు, శక్తులు మనం పొందాలంటే త్రిగుణాతీత స్థితికి వెళ్ళాలి. ఏమన్నాడు సారాంశం ఏంటంటే, సృష్టి ప్రారంభములో బ్రహ్మను నియమించి వేదజ్ఞానాన్ని ప్రసాదించేది ఆ పరమదేవుడే. ఆయనే ఆత్మ బుద్ధిని ప్రకాశింపజేసే జ్ఞాన సూర్యుడు. ఆయన ఒక్కడేనంట. ముక్తిని కోరే నేను ఆయన శరణు పొందుతున్నాను. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో, నేను ఒక మనిషి శరీరం వస్తాను, మీకు నన్ను తెలుసుకోలేడు, అవజానంతి మా మూఢ మానుషిం తను ఆశ్రితం. అది ఒక శ్లోకాన్ని పెట్టుకోండి. 26లో, నేను ఒక్కడినే భగవంతుడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించేది ఏంటి? ఇక్కడ శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.15లో ఏం చెప్పాడు? భగవద్గీతలో చెప్పిన మూల సారం ఏంటి? నేను ఈ సృష్టి కల్పక్షయే కల్పాది, ఈ ఎండింగ్ లో నేను వస్తాను, ఇది సంగమయుగం పేరు పెట్టాడు. ఇక్కడ సంస్కార పరివర్తన చేస్తాను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాను, పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేయిస్తాను. ఆ యొక్క యోగము, రాజయోగం అనే మార్గము ద్వారా ఆత్మలో ఉన్న సంస్కారాన్ని పరివర్తన చేస్తాను. దాని ద్వారా సాత్విక సంస్కారాలతో శరీరాన్ని త్యాగం చేసిన వాడు మాత్రమే సత్యయుగములోకి అడుగు పెడతాడు. తర్వాత వాడు కాలక్రమాన కాలచక్రం మొత్తం కూడా తిరుగుతాడు. ఉపనిషత్తులో ఉన్న సారమండి. మనం తదుపరి ఎపిసోడ్లో మనం మరొక గీతా శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. యక్ష ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకోదులేండి. ఒక 5-10 నిమిషాల్లో యక్ష ప్రశ్న 11వ ప్రశ్న, మరొక గీతా శ్లోకాన్ని మనం తీసుకుని తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.